మార్గదర్శిలో ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు నిన్న చెప్పింది ఏంటంటే ఆంధ్రాలో కేసులు పెడితే ఆయన తెలంగాణ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళి ఏం చెప్పిందంటే తెలంగాణ కోర్టులో స్టే తెచ్చుకుంటే కుదరదు, ఆయన తెలంగాణలో వేసిన కేసులన్నీ కూడా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగింది. అడిగితే గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలే, ఎక్కడ కేసులు అక్కడే చూసుకున్నారు. ఈయన ఏం చేశాడు, ఆంధ్రాలో ఉన్న కేసులన్నీ కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయండి అని ఈయన పిటిషన్ వేసాడు. చేస్తే నేను ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అది కూడా ఒప్పుకోలే, డిస్మిస్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రాలోనే ఆంధ్ర హైకోర్టులోనే కేసులు పెట్టచ్చు. నెక్స్ట్ వీళ్ళు చాలా, నా దగ్గర కూడా చాలా మెటీరియల్ ఉంది. నాకు అంతకుముందు చిట్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందని దాని మీద చూడలేదు, కానీ ఒకసారి తెలుగుదేశం తరఫున ఒక స్పోక్స్మెన్ ఛాలెంజ్ చేశాడు, మనందరం కూర్చొని మాట్లాడదాం రామోజీరావు గురించి. ఆ వేళకి నేను రామోజీరావు అంటే హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయొచ్చా లేదా అదే మన ఇష్యూ, కానీ చిట్ ఫండ్ కంపెనీ మీద వస్తారేమో అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ నుంచి ఆ వేళ నుంచి స్టడీ మొదలెట్టాను. ఆ డిబేట్ అయితే జరగలేదు, కానీ దానికి సంబంధించి నాకు చాలా కాగితాలు వచ్చాయి. చాలా విచిత్రమైనటువంటి అన్నీ ఉన్నాయి. అవి ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా ప్రెస్ మీట్ పెట్టి అవి బయట పెడతాను. చాలా అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఇలా నడుపుతారా ఈ దేశంలో, ఇలా కూడా మనుషులు ఉంటారా? చట్టం అనేది మామూలు తీసి అవతల పారేసి పైపై అవతల పారేసి తప్పించుకోవటం కాదు, అవతల పారేసి ఏం చేస్తావా అని ఇదే మాట.